మీకు రోజు జుట్టు ఊడిపోతుందా? ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీ హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే స్ట్రెస్, నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం, ఇంకా ఎక్కువసేపు ఫోన్ చూడడం. హెయిర్ ఫాల్ తగ్లి అంటే ముందుగా జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. డైలీ ఫ్రూట్స్ తింటే హెయిర్ కి కావలసిన న్యూట్రిషన్ దొరుకుతుంది. ఎక్కువగా హాట్ వాటర్ తో తల వాష్ చేయకండి. కెమికల్ షాంపూస్ కూడా వద్దు. ఎక్కువగా ఫోన్ చూడకండి. డైలీ యోగా చేయండి. ఫ్రెష్ ఫుడ్స్ తినండి. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్స్ ని అవాయిడ్ చేయండి. ఎక్కువగా ఏసీలో ఉండకండి. ఫ్రెష్ ఎయిర్ లో ఉండండి. ఎక్కువగా వెజిటబుల్స్ తినండి. వేపాకు, అలోవెరా, మెంతుల్ని మిక్స్ చేసి మీ జుట్టుకి అప్లై చేయండి. వీక్కి 2 సార్లు. మీ జుట్టు స్ట్రాంగ్ అవుతుంది. ఉల్లిపాయని బాగా దంచి ఆ ఉల్లిపాయ రసాన్ని మీ జుట్టుకి అప్లై చేయండి. రోజుకి ఒక ఉసిరికాయ తింటే మీ జుట్టు స్ట్రాంగ్ అవుతుంది. ఆయిల్ లో కరివేపాకుని బాగా మరిగించి ఆ ఆయిల్ చల్లరిచ్చాక వీక్కి 3 సార్లు చేస్తే మీ జుట్టు హెల్తీగా ఉంటుంది. మందర పువ్వుని, మందర ఆకులని బాగా దంచేసి మీ జుట్టుకి అప్లై చేయండి. రెగ్యులర్ గా చేస్తే మీ జుట్టు హెల్తీగా ఉంటుంది. ఆమ్లా జ్యూస్ ని, యాపిల్ పలకూర జ్యూస్ ని రోజు తాగండి. ఐరన్, విటమిన్స్ వల్ల మీ జుట్టు స్ట్రాంగ్ గా అవుతుంది. నైట్ ఫోన్ చూడకుండా తొందరగా నిద్రపోవాలి. డైలీ 2 లీటర్స్ వాటర్ తాగండి. రోజు పాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ తినండి. వాటిలో ఉన్న ప్రోటీన్ వల్ల మీ జుట్టు స్ట్రాంగ్ అవుతుంది. ఆయిలీ ఫుడ్ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ లాంటి వాటిని అవాయిడ్ చేయండి. ఇది హెయిర్ హెల్త్ కి మంచిది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అసలు స్కిప్ చేయకండి. డైలీ ఫుడ్స్ లో ఫ్యాట్స్, ఫైబర్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మందు, సిగరెట్, గుట్కా ఇవన్నీ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఇది మీ జుట్టు హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, లెమన్ జ్యూస్ రోజు ఇంట్లో ఫ్రెష్ గా చేసుకుని తాగండి. ఇది మీ జుట్టుని హెల్తీగా మెయింటైన్ చేస్తుంది. కెమికల్ షాంపూస్ అసలు వద్దు. ఇది నేచురల్ క్లీన్ చేస్తుంది. మీ జుట్టుకి సేఫ్ గా, హెల్తీగా ఉంటుంది. ఐస్ క్రీమ్స్, పానీపూరి, పిజ్జా, బర్గర్ లాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. ఇది మీ జుట్టు హెల్త్ కి మంచిది. ఎప్పటిదాకా మనం హెయిర్ ఫాల్ గురించి చూసాం. ఇప్పుడు డాండ్రఫ్ గురించి చూద్దాం. డాండ్రఫ్ కంట్రోల్ చేయాలంటే యాంటీఫన్ షాంపూ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడండి. రెగ్యులర్ గా వాడితే డాండ్రఫ్ కంట్రోల్లో ఉంటుంది. డైలీ 7 to 8 అవర్స్ నిద్ర కంపల్సరీగా ఉండాలి. పెరుగుని రోజు జుట్టుకి అప్లై చేస్తే డాండ్రఫ్ స్లోగా తగ్గిపోతుంది. హాట్ వాటర్ వాడకండి, ఎందుకంటే అది మీ డాండ్రఫ్ ని ఇంకా ఎక్కువ చేస్తుంది. లెమన్ జ్యూస్ ని మీ జుట్టుకి అప్లై చేసి 5 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేయండి. మీ స్కాల్ప్ లో ఉన్న డాండ్రఫ్ ని క్లీన్ చేస్తుంది. అలోవెరాని కొంచెం ఆయిల్ తో మిక్స్ చేసి మీ జుట్టుకి అప్లై చేయండి. ఇలా ఒకేషనల్ గా చేస్తే మీ డాండ్రఫ్ తగ్గిపోతుంది. జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయకపోతే మీ డాండ్రఫ్ ఎప్పటికీ తగ్గడు. డైలీ ఆయిల్ వద్దు, ఎందుకంటే అది మీ డాండ్రఫ్ ని ఎక్కువ చేస్తుంది, ఇంకా ఇచ్చింగ్ పెంచుతుంది. వేపాకు రసాన్ని మీ జుట్టుకి అప్లై చేయండి. ఇది స్కాల్ప్ లో ఉన్న ఫంగస్ ని తగ్గించుతుంది. మందర పువ్వుని, ఉసిరికాయని మిక్స్ చేసి మీ జుట్టుకి అప్లై చేయండి. ఇది జుట్టుని హెల్తీగా, స్ట్రాంగ్ గా చేస్తుంది. కరియాకాయ జ్యూస్, క్యాబేజ్ జ్యూస్ ని తాగండి. ఇది డాండ్రఫ్ ని స్లోగా కంట్రోల్ చేస్తుంది. క్యాప్స్ వద్దు, ఎందుకంటే క్యాప్ పెట్టుకోవడం వల్ల చెమట వస్తుంది, అది డాండ్రఫ్ ని ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎప్పటిదాకా మనం హెయిర్ ఫాల్ మరియు డాండ్రఫ్ గురించి చూసాం. ఇప్పుడు వైట్ హెయిర్ గురించి చూద్దాం. అసలు ఈ వైట్ హెయిర్ ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకుందాం. రీజన్ తెలిస్తే కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అంటే ఫ్యామిలీ జీన్స్ వల్ల, బాడీ స్ట్రెస్, మనం రోజు తిన్న డైట్ కరెక్ట్ కాకపోవడం వల్ల వస్తుంది. ముందుగా ఏం అవాయిడ్ చేయాలో వాటి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. వైట్ హెయిర్ కంట్రోల్ చేయాలంటే కెమికల్ షాంపూస్ ని అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్స్ ని కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. జుట్టుకి కలర్స్ వాడకండి. అవి హెయిర్ ని డ్రై చేసి నేచురల్ కలర్ ని డ్యామేజ్ చేస్తాయి. కెమికల్ హెయిర్ డైస్ వాడకండి, ఎందుకంటే అవి హెయిర్ రూట్స్ ని డ్యామేజ్ చేసి వైట్ హెయిర్ ని ఇంకా ఫాస్ట్ గా చేస్తాయి. కూల్ డ్రింక్స్, షుగర్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ ని అవాయిడ్ చేయాలి. ఇవన్నీ వైట్ హెయిర్ ఇస్తాయి. వైట్ హెయిర్ తగ్గడానికి కొన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వాటిని ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం, తెలుసుకుందాం. వైట్ హెయిర్ కంట్రోల్ కోసం వాటర్ ఎక్కువగా తాగాలి. డైలీ 2 ఎగ్స్ తింటే హెయిర్ కి ప్రోటీన్ వచ్చి స్ట్రాంగ్ గా ఉంటుంది. వైట్ హెయిర్ తగ్గడానికి ఆమ్లా జ్యూస్ ని రోజు తాగాలి. ఇది విటమిన్స్ ఇచ్చి హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది. ఆనియన్ జ్యూస్ ని వీక్కి 2 సార్లు జుట్టుకి అప్లై చేయాలి. ఇది హెయిర్ గ్రోత్ ని పెంచి వైట్ హెయిర్ ని తగ్గిస్తుంది. అలోవెరా జెల్ ని డైరెక్ట్ గా జుట్టుకి అప్లై చేయండి. ఇది స్కాల్ప్ ని కూల్ చేసి వైట్ హెయిర్ ని స్లో చేస్తుంది. కర్రీ లీవ్స్ ని ఆయిల్ లో బాగా మరిగించి చల్లరించేకి 2 సార్లు మీ జుట్టుకి అప్లై చేయాలి. ఇది వైట్ హెయిర్ ని కంట్రోల్ చేస్తుంది. బ్లాక్ హెయిర్ కావాలంటే మీ డైట్ కరెక్ట్ గా ఉండాలి. గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, ఎగ్స్, మిల్క్ తింటే నేచురల్ గా బ్లాక్ గా ఉంటుంది. నల్ల నువ్వులు వైట్ హెయిర్ కోసం చాలా మంచివి. వాటి రోజు కొంచెం తింటే హెయిర్ నేచురల్ గా బ్లాక్ గా ఉంటుంది. క్లీన్ గా ఉన్న కామ్ తోనే మీ జుట్టుని కామ్ చేసుకోవాలి. డర్టీ కామ్లర్స్ ఇంకా పెరుగుతాయి. పైనులుంటే వేపకాయని బాగా దంచి మీ జుట్టుకి అప్లై చేయండి. ఇది పైనుల్ని తీసేస్తుంది. నేను చెప్పినవి ఎగ్జాక్ట్లీ ఇలానే ఫాలో అయితే హెయిర్ ఫాల్, డాండ్రఫ్, వైట్ హెయిర్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయి. అప్పుడు మీ జుట్టు హెల్తీగా, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎన్ని చేసిన హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గకపోతే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. బ్లడ్ టెస్ట్ చేయించుకోండి.
థైరాయిడ్, విటమిన్ డెఫిషియన్సీ లేదా వేరే హెల్త్ ప్రాబ్లం ఉందేమో తెలుసుకోవాలి. ఎలాంటి హెల్తీ టిప్స్ కావాలి అంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసుకోండి. డైలీ మన ఛానల్ ని ఫాలో అయితే మీ హెల్త్ సూపర్ గా ఉంటుంది.